హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. బాహుబలి 2 ఘన విజయం తర్వాత ప్రభాస్ నటించే తదుపరి చిత్రం సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవాలనే ప్లాన్ తో నిర్మాతలు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వారిలో కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, దిశా పటానీలు ఉన్నారు. ఈ ముగ్గురిని వివిధ కారణాల వల్ల ఎంపిక చేయలేదని తాజా వార్తా కథనం. అయితే దీనికి భిన్నంగా ఓ రూమర్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితురాలైన టాలీవుడ్ హీరోయిన్ అనుష్క కోసం కత్రినాకు చెక్ పెట్టినట్టు ఆ రూమర్ సారాంశం కావడం సినీ వర్గాలను మరోసారి ఆలోచనలో పడేసింది. ఈ గాసిప్ నేపథ్యంలో సాహో చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క మరోసారి నటించనుందనే వార్తకు మరింత బలం చేకూరింది. బిల్లా, మిర్చి, బాహుబలి తర్వాత మళ్లీ ఈ జంట కెమిస్ట్రీ సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రభాస్, అనుష్కల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుండటంతో నిర్మాతలు కూడా జేజమ్మ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు కత్రినాను ఎంపిక చేయాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టి అనుష్కను తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అనుష్క కోసం ఈ వ్యవహారం వెనుక ప్రభాస్ చకచకా పావులు కదిపినట్టు తెలుస్తుంది. సాహో చిత్రంలో కత్రినా కైఫ్ ను తీసుకోవాలని ఆమెను గత 6 నెలలుగా నిర్మాతలు సంప్రదిస్తున్నారట. సాహో ప్రాజెక్టులో కత్రినా కైఫ్ ఉండాల్సి ఉంది. అయితే ఆమెను తీసుకోవడం లేదు. దాదాపు కత్రినా డేట్స్ కోసం 6 నెలలు ప్రయత్నించామని చిత్ర యూనిట్ కు సంబంధించిన ఒకరు వెల్లడించారు. బాహుబలికి ముందు ప్రభాస్ తో కలిసి నటించడానికి కత్రినాకు ఇష్టం లేదట. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ తో చేయడానికి డేట్స్ కూడా అడ్జస్ట్ చేసిందని, అయితే అనూహ్యంగా నిర్ణయం మారేసరికి చేసేదేమీ లేక ఊరుకుందని సాహో ప్రొడక్షన్ కు సంబంధించిన వ్యక్తి చెప్పారు. కత్రినా నిర్ణయం చెప్పకపోవడంతో శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని అనుకున్నాం. సాహో కథ విన్నప్పుడు ఆమె ఉత్సాహంతో ఎగిరి గంతేసిందట. కానీ 8 కోట్లు డిమాండ్ చేయడంతో శ్రద్ధాను తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ఇక సాహో చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తుందో లేదో అనే విషయంపై అఫీషియల్ గా వార్త వెలువడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.